నీట్ పరీక్ష ఫలితాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగ సూరిబాబు పేర్కొన్నారు. 2024 నీట్ పరీక్ష ఫలితాల నిర్వహణపై విద్యార్థులు తల్లిదండ్రుల నుండి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, నీట్ పరీక్ష నిర్వహణ తీరుపై సమగ్ర విచారణ నిర్వహించి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి గంగ సూరిబాబు పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. అనంతరం జిల్లా అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యను అభ్యసించడం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించేటువంటి నీట్ పరీక్ష ఈ సంవత్సరం అగమగోచర విద్యార్థులందరినీ గందరగోళం చేసే పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఎప్పుడూ రాని విధంగా 720కి 720 మార్కులు సుమారుగా 67 మందికి వచ్చాయి. ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసిన వారికి సుమారుగా 7గురికి ఒకే సెంటర్లో వచ్చిన వారికి 720 మార్కులు వచ్చాయి. ఎప్పుడూ లేని విధంగా 718, 719 మార్కులు కూడా నీటి పరీక్ష ఫలితాల్లో వచ్చాయి. అంటే ఈ ఫలితాలన్నింటినీ విశ్లేషణ చేస్తే ఇదంతా గోల్మార్ జరిగింది. కొన్ని లక్షల మంది జీవితాలతోటి ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆడుకుంటూ ఉంది. కేవలం మాస్ క్యాంపెయిన్ ప్రోత్సహించడం లేకపోతే పేపర్ లీకేజ్ జరిగిందని ఆరోపణలు జరుగుతున్నాయి. దీని మీద సుప్రీంకోర్టుకి వివిధ హైకోర్టులు ఇప్పటికే కేసులు ఫిల్ అయ్యాయి. వీటన్నిటి మీద సుప్రీంకోర్టు చొరవ తీసుకుని వెంటనే సమీక్ష చేయాలి, న్యాయ విచారణ జరిపించి ఏ అయితే విద్యార్థులకు అన్యాయం జరిగిందో వాళ్ళందరికీ న్యాయం చేయాలి. నీటి పరీక్షను మళ్ళీ రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీటి పరీక్షపై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. వెంటనే దీని మీద స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి. ఇటువంటి మాల్ ప్రాక్టీస్ లేకపోతే ఇటువంటి గోల్మాల్ చేస్తున్నటువంటి పరీక్షలు కండక్ట్ చేస్తున్నటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయమని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కోరుతా ఉన్నాం. నా పేరు ఎం గంగా సూరిబాబు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. నేను కాలేజ్ నుంచి చదువుతున్నాను. ఇప్పుడు జరిగిన అందరికీ తెలిసిందే నీట్ స్కామ్ అనేది అసలు సహజం అవ్వనిది పని. అది 719, 18 అసలు రావు. అండ్ గ్రేస్ మార్క్ ఎవరెవరికి ఇచ్చారో తెలియాలి. అండ్ గ్రేస్ మార్కులు కూడా ఎవరో పేపర్ లేట్గా వచ్చిందనో లేదా త్వరగా ఇచ్చేసారనో అనే ఆరోపణలు జరుగుతున్నాయి. అసలు ఏంటి అసలు అండ్ నీట్ కూడా సెంట్రల్ నుంచి తీసేసి స్టేట్ వైడ్గా పెట్టాలని, అలాగే తమిళనాడు స్టాలిన్ గారు కూడా ముందే అది ప్రమోట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇలా జరగడం వల్ల ఇప్పుడు ముందే రావాల్సిన ప్రీ స్టూడెంట్స్ కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది. అండ్ ముందుసారి కూడా 541 కాకినాడ జనరల్ సీట్ వచ్చింది. అండ్ ఇప్పుడు ఇలా జరగడం వల్ల 600 వచ్చినా లేక 700 వచ్చినా సీట్ అనేది లేవు. అండ్ దీనివల్ల మెడికల్ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు బైపీసీ తీసుకున్న వాళ్ళకి కానీ వాళ్ళకి మ్యాథ్స్ రాకపోయినా ఇందులో తీసుకునే ఇంట్రెస్ట్. అండ్ ఇప్పుడు ఇలా జరగడం వల్ల నీటే కాకుండా మెడికల్ లేకపోతే డెంటల్, బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్ అవి కూడా ర్యాంకులు తగ్గిపోతాయి. దీనివల్ల చాలా పిల్లలు అస్వస్థతకు గురవుతున్నారు. అండ్ మాకు మాత్రం ఇలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి డెఫినెట్గా మాకు రెస్పాన్స్ కావాలని కాకినాడ నుంచి పిల్లలు అందరూ కోరుతున్నారు.